పల్నాడు జిల్లా మాచర్లలో పోలీస్ వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజలకు రక్షణగా నివాల్సిన కాకీలు ఇప్పుడు వివాదాల్లో చిక్కుకోవడం, బాధితులకే భయం కలిగించే స్థితికి చేరుకున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. శాంతి భద్రతలను కాపాడాల్సిన వారు అదే వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే ఘటనలు పేరుకెక్కడం ఆందోళన కలిగిస్తుంది. గత కొద్ది రోజులుగా మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఒక్కో సంఘటన బయట పెడుతున్న కొద్ది పోలీస్ శాఖలు అంతర్గత పరిస్థితులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 5-6 పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం పరిస్థితి ఎంత తీవ్రమైందో సూచిస్తుంది. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ప్రజల్లో భద్రతపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. మరి ఈ వరుస ఘటనల వెనుక అసలు కారణాలేమిటి? పోలీస్ వ్యవస్థలో ఎక్కడ లోపం జరుగుతుంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మాచర్ల పరిధిలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఘటనలు పోలీస్ శాఖను కుదిపేస్తున్నాయి. వెల్దుర్తి ఎస్ఐపై వచ్చిన ఆరోపణలు, రైతుల వివాదాల్లో డబ్బులు తీసుకున్నారన్న అంశం, అదే సమయంలో బాధితుల్ని వేధించారన్న ఆరోపణలు, ఇవి వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దాచేపల్లి మాజీ సీఐపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలు, మహిళతో వివాహేతర సంబంధం అంటూ వచ్చిన ఫిర్యాదు, ఆ తర్వాత తీసుకున్న శాఖాపరమైన చర్యలు, ఇవి పోలీసు అధికారుల ప్రవర్తనపై చర్చకు దారితీస్తున్నాయి. ఇదిలా ఉంటే మాచర్లలో చోటు చేసుకున్న చౌడేశ్వరి మృతి కేసు ఇప్పటికే సిఐ సస్పెన్షన్కు దారితీసిన విషయం తెలిసిందే. అదే సమయంలో మరో ఘటనలో ఒంటరి మహిళపై వేధింపుల ఆరోపణలతో ఏఎస్ఐ సస్పెండ్ కావడం, ఎస్బీ కానిస్టేబుల్ బదిలీ జరగడం ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్గా మార్చాయి. ఒక్కో సంఘటన బయట పెడుతున్న కొద్దీ ఇది వ్యక్తిగత తప్పిదాలేనా లేక వ్యవస్థలో లోపాలున్నాయన్న చర్చ మొదలైంది.